ఫెస్టివల్స్‌కి టైలరింగ్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, బట్టలెక్కువ వచ్చాయా అని హ్యాపీనెస్ కంటే, ఇవి టైంకి ఇస్తామా లేదా అనే భయం ఎక్కువుంటది. ఈ బ్లౌజ్ నేను గుట్టి 2, 3 మంత్స్ అవుతుంది. ఆంటీకి ఇచ్చేషిన. కానీ ఒక్క హుక్కు పెట్టడం మర్చిపోయానంట. అది అట్లనే పెట్టి ఆమె నాకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చింది. "నువ్వే వెయ్యి" అని. ఈ పెట్టికోట్స్‌కి ఇట్లా వార్‌లాక్ అంటే ఓవర్‌లాక్ వస్తది గదా! మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా ఓవర్‌లాక్ వస్తే డబల్ స్టిచ్ అవసరం లేదు. అయినా గూడా ఆంటీ వినదు. "ఎయ్యి నువ్వే ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఏసే తీసుకురా" అంటది. ఇంకొకటి ఒక కస్టమర్ మనకు అలవాటు పడ్డరి అంటే, మన స్టిచ్చింగ్‌కి అలవాటు పడ్డారంటే వేరే వాళ్ళ దగ్గరికి పోరు. వాళ్ళు ఎంత బాగా కుట్టిని పోరు. ఇంకొకటి అది మనం చెడిపోయినా పర్లేదు మనం గుట్టి. వేరే వాళ్ళకి మాత్రం ఇయ్యొద్దు. ఒకవేళ మనం గుట్టి అది అటు ఇటు అయినా "నువ్వెవరికన్నా ఇచ్చి కుట్టిచ్చావా" అని అంటారు. అట్లా ఉంటారు కొంతమంది కస్టమర్స్. కొంతమంది ఎలా ఉంటారంటే పైసలు మాత్రం తొందరగా ఇయ్యరు. కుట్టడం అయితే నీట్‌గా టయానికి గుట్టియాలి. కొంతమంది ఎట్లా ఉంటారంటే "నువ్వు నెలకు గుట్టు, 2 నెలలకు గుట్టు. నువ్వే స్టిచ్చింగ్ చేసి వేరే వాళ్ళకైతే ఇవ్వొద్దు." అలా ఉంటారు. నాకైతే మంచి కస్టమర్సే ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. నాకు వాళ్ళుంటే చాలు. ఇగో ఇవి వాళ్ళయే ఇంకా ఉన్నాయి కుట్టాలి.